ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేలకొండపల్లి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఎర్రయ్య, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈఓ, మాజీ సర్పంచ్ రాయపుడి నవీన్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, పాలే డివిజన్ బీసీసీఎల్ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా, ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఇసుక ట్రాక్టర్లు రిలీజ్ చేయబడుతున్నాయని, ఒక ఓపెన్ వాల్యూ 700 రూపాయల ఒక ఇంటికి 12 ట్రాక్టర్లు ఇసుక సప్లై చేయబడుతుందని తెలిపారు. మేస్త్రితోటి ఇల్లు కట్టేసుకుంటే సరిపోదమ్మా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఫస్ట్ ఏదైతే గ్రౌండ్ లెవెల్ క్లియర్ చేస్తున్నామో మార్కింగ్ చేస్తాడు మేస్త్రి వచ్చి. చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా క్యాప్చర్ పంచాయతీ కార్యదర్శి గారు వచ్చి క్యాప్చర్ కొడితే అక్కడ ఇందిరమ్మ ఇల్లు మొదలవుతుంది, ప్రారంభం అవుతుంది ఆ రోజు నుంచి. సో దాని తర్వాత మీరు బుకింగ్లు తీసుకుంటారు, బేస్ మట్టం లెవెల్ కడతారు. బేస్ మట్టం ఇప్పుడు ఏగా చెప్పారు ఏంటంటే ఆర్థిక పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇల్లు గురించి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. పేద నుంచి నిరుపేదని అందరం ఉన్నాం కాబట్టి 5 లక్షల రూపాయలలో ఇల్లును అతి అంటే తక్కువగా కుదించి తక్కువ ఖర్చుతోటి మనం ఇల్లుని పూర్తిగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరు కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్ళు పిల్లర్స్ వేసుకుంటారు, మెట్లు వేసుకుంటారు, సన్సైడ్ పోసుకుంటారు. వాళ్ళని చూసి పోటీ పడి అందరం మనం చేయాల్సిన అవసరం లేదు. మనందరికీ నామ్స్, ప్రభుత్వం ఒక నామ్స్ ఇచ్చింది. అంటే భూమిలో కుంగిపోకుండా ఉండడం కోసం ఒక 9 పిల్లర్లు బేస్మెంట్ లెవెల్ చేసి బీమ్ తిప్పిన తర్వాత దాని నుంచి 9 అంగుళాల గోడలు కట్టుకోవాలి. మీ అందరూ చెప్పేది ఏంటంటే గారికి, సమావేశం వచ్చిన ఎయిమ్స్ చైర్మన్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకు అందరూ కూడా నా నమస్కారాలు. మనకందరికి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఏఈ హౌసింగ్ గారు ప్లస్ ఎంపీడీ గారు చెప్పిన సలహాల ప్రకారంగా వివిధ దశలలో ఫోటోలు నింపుకొని వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన ఇస్తున్నలోనే మనం కట్టుకోవడానికి ప్రయత్నం తొందరగా చేయాలని కోరుకుంటూ, మన ముఖ్యంగా ఏంటంటే ఈ స్టాండ్ ఇష్యూలో కలెక్టర్ గారు ఏం చేశారు, కమిటీ ట్రాక్టర్కి 700 రూపాయలు ఫిక్స్ చేశారు. ఆ 700 రూపాయలు అంటే మనకి మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ మీ పేరు మీద కూపన్ ఇష్యూ చేసిన తర్వాత మీకు వాళ్ళు అంటే అండర్స్టాండింగ్ కూడా ఒకసారి మీకు చూస్తానని చెప్పి పక్క రైడ్ గార్డెన్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి పొరపాట్లు తాగకుండా మీ పేరు మీద కూపన్ ఇష్యూ అయితే మీ ఇంటికే రావాలి. ఏ రోజు మీ కూపన్ ఇష్యూ అయితే ఏగా చెప్తుంటారో మనకి ఆ ఇచ్చిన ఇంటి ప్రకారంగా మనం కూపన్ ఇష్యూ చేస్తాము. అప్పుడు మనకి ఇంటికి 12 ట్రిప్లు ఇస్తారు కాబట్టి మనకి ఏ రోజైతే ట్రాక్టర్ డ్రైవర్ ఈరోజు మీకు అవుతున్నా అని చెప్పి కూపన్ ఉంటుందో ఆ రోజు మన ఇంటికి వచ్చిందా లేదా, ఏమైనా తేడా అనిపిస్తే ఇమ్మీడియట్గా మన నోటీస్ తీసుకురండి. ఎవరి వాళ్ళ ట్రాక్టర్ అండర్స్టాండింగ్ 700 రూపాయలు ఫిక్స్ చేసి 500 రూపాయలు పేమెంట్ అయిపోతుంది మనకి కాబట్టి ఎందుకు చెప్తాను, అండర్స్టాండింగ్ అనేది వాళ్ళ ట్రాక్టర్ డ్రైవర్లు వాళ్ళు లేదా వాళ్ళ ఓనర్లు ఉంటారు, ఒకసారి తెలిసి ఉన్నట్టు కాబట్టి రేపు మీకు అవుతాను పక్కగా అని చెప్పేసి ఎలాంటి మిస్టేక్ జరగకుండా మనకి ఫిక్స్ చేశారన్నమాట 12 ట్రిప్లు అని చెప్పేసి. కాబట్టి ఎలాంటి పొరపాటు తాగకుండా అంటే మధ్యలో మిస్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. తక్కువ రేట్ ఉంది, 700 రూపాయలు చేశారు కాబట్టి మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త తీసుకొని ఒకటి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి మన అక్కడి నుంచి తీసుకొని ఒక్కొక్క వారిగా ఒక్కొక్క గ్రామాల వారిగా మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు వచ్చే ఇసుకని మీరే యూజ్ చేసుకోవాలి. మీకు వచ్చిన ఇసుకని వేరే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది, పోలీసులు కూడా పట్టుకోవడం జరుగుతుంది. మైనింగ్ వాళ్ళు మీకు ఎవరు సపోర్ట్ ఉండదు కాబట్టి మీకు వచ్చే ఇసుక నేరుగా అక్కడ బీచ్ నుంచి మీ ఇంటికి వచ్చి చేరాలి ఆ ట్రాక్టర్. ఇంకొకటి ఇసుక మీకు ప్లేస్ లో ఉంటే అది మామూలు గుళ్ళలో ఉంటుంది కదా, రోడ్ల మీద వేయకుండా కొంచెం 4-5 ఒక ఇంట్లో ఒక ప్లేస్ క్లియర్ చేసుకొని అక్కడ ప్రొక్యూర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్ గా ఇందులో భాగంగానే మిమ్మల్ని సెలక్షన్ చేసి అందరికీ మంజూరు పత్రాలు జారీ అయిన అందరికీ కొందరికి రాలేదు, ఇంకా 2-3 days లో వస్తాయి, అందరికీ కూడా ఇష్యూ చేశారు. ఇందులో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి మీరందరూ కొంచెం తొందరగా కట్టుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం మంచిది. ఇది ఎంత ఉంటాయంటే ఫస్ట్ లో 400 చదరపు అడుగులకి మీకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సరిపోదు ల్యాండ్ అని చెప్పేసి ఇల్లు కూడా ఫ్యూచర్ లో బాగుండాలి, స్పేసియస్ గా ఉండాలి, ఇంట్లో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అదనంగా 200 చదరపు అడుగులు మన గౌరవ హౌసింగ్ కార్పొరేషన్ కి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా పెంచుకోవడం జరిగింది. మీకోసం మీ అందరికీ కన్వీనియంట్ అవ్వడం కోసం దానికోసం మీకు 5 లక్షల రూపాయలు 4 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో ఒకటి, వాల్ లెవెల్లో ఒకటి,
రూఫ్ లెవెల్ మన స్లాబ్ వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మార్కింగ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు మనం దానికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే మీకున్న ల్యాండ్ మొత్తం జాగా మొత్తం క్లియర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ క్లియర్ చేసిన తర్వాత మార్కింగ్ కి మన సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు. ఒకవేళ అందుబాటులో ఉంటే నేను కూడా వస్తాను. మార్కింగ్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మన ఫోటో క్యాప్చరింగ్ అంటే మన ఇంద్రమ్మ యాప్ లో స్టార్ట్